హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇలాంటి చెంకిలుగా ఉండే క్లాత్లని ఎలాగ గుచ్చుకోకుండా ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి. అసలు ఇవి ఎక్కడ వేసుకున్నా సరే, ఎంతసేపు వేసుకున్నా సరే, అస్సలు ఈ చెంకీలు అనేవి అస్సలు గుచ్చుకోవండి. అలా గుచ్చుకోకుండా ఉండేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మనం అన్ని కటింగ్ చేసి పెట్టుకుంటాం కదా, ఈ లైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా అతికి పెట్టుకోవాలి. ఈ రకంగా ఈ లైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా ఇలాగా అతికి పెట్టుకొని నెక్స్ట్ ఈ రకంగా తిత్తులు రాని విధంగా మీరు లైనింగ్ అనేది అతుక్కోవాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా అతుక్కోకూడదు. ఎక్కడైనా సరే తిత్తు వస్తుంది అని అనుకున్నప్పుడు, లేదంటే లూజ్ ఎక్కువ వస్తుంది, సరిగా సెట్ అవ్వలేదు అనుకున్నప్పుడు ఇలాగా తీసేసి మళ్ళీ దీన్ని కుట్టుకోవాలి. లైనింగ్ పార్ట్ మొత్తం కూడా కుట్టేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ అవుట్లైన్స్ అనేవి ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఈ అవుట్లైన్స్ మొత్తం కూడా అవుట్లైన్ మొత్తం కూడా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి డాట్స్ పట్టుకోండి. ఫస్ట్ వచ్చి డాట్స్ పట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ సమానంగా నీట్గా ఇలాగా డాట్స్ అనేవి ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం నడుం దగ్గర ఏదైతే మనం బ్యాక్ పార్ట్ ఉందో ఇక్కడ మనం గుచ్చుకోకుండా ఇక్కడ పైపింగ్ వేయాలి. ఈ చంకల్లో వచ్చేసి ఈ చెంకీలన్నీ కూడా ఇలా ఎప్పదీయాలండి. ఈ ఖర్చుల దగ్గర చంకల్లో కూడా ఒక 1/4 ఇంచులో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా నేను ఎప్పుడు తీసేసాను. ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ చంక రౌండ్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు మాత్రమే నేను వెప్పదీసానండి. ఇంకెక్కడ వెప్పదీయలేదు. ప్రస్తుతానికి ఇక్కడ వరకు వెప్పదీసుకోండి. నెక్స్ట్ అలాగే ఈ ఫ్రంట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రంట్లో కూడా చంక వరకు మాత్రమే వెప్పదీసుకోండి. చంక షోల్డర్ మాత్రమే వెప్పదీసుకోవాలి. అలాగే హ్యాండ్స్ చంక రౌండ్ షోల్డర్ మాత్రం వెప్పదీసాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ పైన ఉంటుంది కదండి, ఇది వెప్పదీయాలి. కరెక్ట్గా 1/4 ఇంచు తీయండి, ఎక్కువ తీయొద్దు. ఇక్కడ నుంచి ఈ వరుస ఈ ఫస్ట్ లైన్ మాత్రమే తీయాలండి, ఎక్కువ తీయకూడదు. ఎందుకంటే మొత్తం ఈ హ్యాండ్ ఈ పై వరకు వెప్పదీసాను. ఇలాగా ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టడం. షేప్ బెల్ట్ కూడా పైపింగ్ చేసి ముందు తర్వాత లోడింగ్ చేయాలి, అది కూడా చూపిస్తాను. కింద ఎక్స్ట్రా తీసేసి ఈ సెంటర్ ఇలా ఉన్న పాదాన్ని సూది కొద్దిగా ఇలా కిందకి దించుకొని కొద్దిగా సైడ్ ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఒక థ్రెడ్ పట్టేవంత క్లాత్ అనేది పడుతుంది. ఇక్కడ ఇదిగోండి, ఈ థ్రెడ్ అనేది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వేసుకుంటే పైపింగ్ చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం అయితే కుట్టు కనబడుతుంది, కుట్టు దగ్గరికి ఇలాగా చూడండి, పైపింగ్ అనేది థ్రెడ్ వరకు వెళ్ళిపోయింది. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, కుట్టు అనేది కరెక్ట్గా ఒకే లెవెల్లో ఇలా పడాలి. ఇలా పడేలాగా చూసుకోండి. దీనికి పైపింగ్ ఇలా ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇలాగా ఇలా
చూడండి కిందన ఒక అంచు వరకు పైపింగ్ అనేది ఉండడం వల్ల ఇలాగ ఏమి గుచ్చుకోకుండా వస్తాయండి. ఇలా కొన్ని మధ్యలో ఉంటే కనుక వీటిని మాత్రం రిమూవ్ చేసేయండి. ఇలాగ మధ్యలో ఉండే వాటిని మాత్రం రిమూవ్ చేసేయండి. ఇప్పుడు దీంట్లో ఫిట్టింగ్కి క్లాత్ తీసుకొని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పెడుతున్నానండి. నేను ఇక్కడ నుంచి ఇలా ఫిట్టింగ్ క్లాత్ పెడుతున్నాను. దీన్ని పైన ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ అవుట్లైన్ కట్ చేసుకోండి. ఇవ్వండి ఇలాగా కొద్దిగా పైన ఉన్న వరకు పై లైన్ వరకు కూడా నేను రిమూవ్ చేశాను. ఇలాగ మనం పై వరుస విప్పుకొని పెట్టుకున్నాం కదా, ఈ కింద వరుసకి పైపింగ్ వేసుకోవాలి. ఈ కింద వరుసకి కరెక్ట్గా మనం ఎంతైతే ఖర్చు వదులుకుంటున్నామో అక్కడ వరకు ఈ పైపింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా వేసుకున్నట్టయితే హ్యాండ్స్కి పైపింగ్ ఈ పై వరుసలో విప్పుకొని కింద వైపు పైపింగ్ వేసుకుంటే కనుక ఓపెన్ ఉంటాయండి. ఇప్పుడు హ్యాండ్ పైపింగ్ ఇలాగా క్లోజ్ చేసి క్లోజ్ చేస్తే కనుక ఇలా ఈ అంచు అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం పడవండి. ఇలా అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ కొన్ని అడ్డం తగ్గుతాయి. ఇలా సెంటర్లోకి వచ్చింది, ఈ సెంటర్లోకి వచ్చినవి కూడా ఇలా తీసేయాల్సి ఉంటుంది. ఈ సెంటర్లోకి వచ్చి ఇలా కట్ చేస్తే కనుక ఇలా వచ్చేస్తే కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది కూడా సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా నడుము దగ్గర పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ వేసుకొని ఇలాగే ఈ సెంటర్లో ఉండే చెంచులన్నీ కూడా తీసేయాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగా బ్యాక్ పార్ట్ మొత్తం పైపింగ్ వేసుకుని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఈ సెంటర్లో ఉన్న తీసేయాలండి. ఇలాగా ఇది కూడా మొత్తం తీయకూడదండి. సెంటర్లో ఏదైతే అడ్డంగా ఉంటాయో సెంటర్ పైపింగ్ దీనికి సెంటర్లో ఉంటాయి కదండి, అవి మాత్రమే తీయాలి. మొత్తం అన్నీ కూడా తీయకూడదు. ఏదైతే మనకు గుచ్చుకుంటాయి అన్న ఇది ఉంటుందో వాటిని మాత్రమే రిమూవ్ చేసుకోవాలండి ముందే. ఇలాగా మొత్తం ఇలా రిమూవ్ చేసుకొని ఏదైతే అడ్డం పడతాయి అనిపిస్తుందో వాటి వరకు ఇలా రిమూవ్ చేసి తీసేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్. ఈ ఫ్రంట్ మామూలుగా మనం ఎలాగైతే షేప్ బెల్ట్కి 3 డాట్స్ పట్టుకుంటాం కదండి, సెంటర్ డాటు, ఇటు సైడ్ అటు సైడ్ శంఖ డాటు, ఉసురు పట్టి దగ్గర ఒక డాటు, అలాగా 3 డాట్స్ పట్టేసుకోవాలి. ఇది ఒక డాటు, వచ్చినాయి లేదా చెక్ చేసుకోండి. చేసుకుని దీనికి 1/2 ఇంచ్ పైన ఇక్కడ ఇలా సెంటర్ డాట్ ఇలా పెట్టుకోండి. ఇలా వస్తుంది. ఇది అయిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఈ సెంటర్ డాట్ని కూడా ఇలా పట్టుకోండి. ఇలాగా షేప్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక షేప్ అనేది రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఈ కింద వైపు ఏదైతే కుట్టులోకి పోలు బయటకు వస్తాయో అక్కడ వరకు ఇక్కడ కూడా తీసేసుకోండి. చంకీలు ఈ లైన్లో మొత్తం ఇలా రిమూవ్ చేసుకోండి.
షేప్ బెల్ట్ అనేది మనం ఆల్రెడీ పైన కూడా కొద్దిగా రిమూవ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని కలిపి ఇలాగా ఒక కుట్టు వేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఈ సెంటర్ డాట్ ఉంది కదండి, దీన్ని ఇలాగా ఫోల్డింగ్ చేయాలి, లోపలికి కట్ చేయకూడదండి. దీన్ని లోపల ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ కూడా ఒకటి అడ్డు పడుతున్నట్టుంది, దీన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా రిమూవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం అడ్డం లేదు. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా అయిన తర్వాత ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా అడ్డం ఉన్నాయా అని. ఇలా తీసేసుకుంటే ఇలాగా చెంకి అనేది రిమూవ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఈ అవుట్లైన్ కుట్టేటప్పుడు ఇక్కడ ఇది ఓవర్లాక్ చేసుకోవాలండి కంపల్సరీగా. ఇలా ఓవర్లాక్ చేసుకున్న తర్వాత దీన్ని పైనుంచి ఇలాగా ఓపెన్ చేసి ఈ పైనుంచి ఈ లైన్ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటికి ఉక్సులు పట్టి కాజాల పట్టీలు అనేవి రెడీ చేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజాల పట్టీకి నేను నెక్ పీస్ని వాడతానండి. నెక్ పీస్ని 2 పార్ట్స్గా చేసి అందులో ఒక ఉక్సులు పట్టి ఒక కాజాల పట్టి లాగా వాడతాను. ఇలాగా కుట్టుకొని ఇలాగా పావించి వెనక్కి తీసేయాలి. నెక్స్ట్ ఇది కాజాల పట్టి. ఈ మొక్కమల్ క్లాత్లోనే చెమ్కీలు లేని పార్ట్ తీసుకోవాలండి. కాజాల పట్టీకి చెమ్కీలు ఉన్న పార్ట్ తీసుకోకూడదు. చెమ్కీలు ఉన్న పార్ట్ తీసుకుంటే చెమ్కీలు అన్నీ కూడా గుచ్చుకుపోతాయి కాబట్టి చెమ్కీలు లేని ప్లెయిన్ పార్ట్ తీసుకోవాలి కాజాల పట్టీకి. ఇలా చెమ్కీలు లేని ప్లెయిన్ పార్ట్ తీసుకొని ఇలా లోపలికి 1 ఇంచ్ లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ రౌండ్ ఉండలాగా ఉంది కదండి, ఈ ఉండలాగా ముడుచుకుపోతుంది మొక్కమల్ క్లాత్. ఈ ఉండను నేను కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మందంగా వచ్చేసి ఉక్సులు కాజాలు అనేవి సరిగ్గా దిగవు. ఇలా ప్లెయిన్గా ఉండేలా తీసుకొని రెండో వైపు స్టిచ్ వేసుకొని ఇలా రెడీ ఈ ఉక్సులు పట్టిని ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇలా పెట్టి కిందన కొద్దిగా ఉంచుకొని క్లాత్ని ఎక్స్ట్రా ఇలా ఉక్సులు పట్టి రెడీ చేసుకోండి. చెమ్కీలు అనేవి ఉంటాయి కదండి, ఇక్కడ ఏం తీయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కాజాల పట్టి పైకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న చెమ్కీలు అనేవి రిమూవ్ చేయవలసిన అవసరం లేదు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి ఇలా రెడీ అవుతుంది. నెక్స్ట్ కాజాల పట్టి. పైనుంచి కిందకి ఇలా పెట్టుకోవాలి. పైనుంచి కిందకి ఒక 1/2 ఇంచ్ ఖర్చులను కొడుతున్నానండి నేను. 1/2 ఇంచ్ ఖర్చు కంటే ఎక్కువ పెట్టట్లేదు. దీనికి కూడా చెమ్కీలు ఏమి రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇదంతా కూడా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇక్కడ వరకే బాడీలో వెళ్తుంది కాబట్టి ఇది రిమూవ్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చెమ్కీలు ఇలాగా ఇలా పెట్టేసుకొని దీనిపై ఇలా పెట్టేసుకుంటే కాజాలు పట్టి ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోండి కాజాల పట్టి మొత్తం కూడా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ తీసేయండి. ఈ రెండు కూడా ఈక్వల్గానే వచ్చాయి. సో ఇది ఇలాగా సరిపోతుంది. ఇప్పుడు నెక్ అనేది మనం నెక్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇది నెక్, ఇది ఈ షోల్డర్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటువైపుకి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎదర వైపు వదిలేసుకోండి. మనం ఆల్రెడీ ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఉన్నవి స్టార్టింగ్లోనే తీసేసాం కదండి, ఇక్కడ చెమ్కీలు గుచ్చుకునే చెమ్కీలు, అందుకని ఇక్కడ నేనేమి కూడా రిమూవ్ చేయట్లేదు. మళ్ళీ ఈ పైన 1/2 ఇంచ్ ఖర్చులో మనం ముందే తీసేసాము. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా అడ్డుగా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు తీసేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా గుచ్చుకున్నట్టు అనిపిస్తే చెక్ చేసుకోండి. ఎక్కడైతే ఒక చెంకీ అడ్డంగా ఉంటుందో ఒక్క చెంకీని కూడా తీసేయండి, సరిపోతుంది. ఇలా అనుకోండి, ఇలా అనుకుంటే తేడా తెలిసిపోతుంది. ఇలా ఏమైనా గుచ్చుకుంటే ఇప్పుడే గుచ్చుకుంటాయి కదండి. ఇప్పుడు దీన్ని ఓవర్లాక్ చేసుకోవాలి. తర్వాత
ఇలా ఓవర్లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి స్మూత్గా ఉంది, ఎక్కడ కూడా కుచ్చుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని నెక్ పైపింగ్ వేయాలి. నెక్ పార్ట్ నుంచి పైపింగ్ వేసుకుంటూ రావాలి. ఇలా కొద్దిగా ఎక్స్ట్రా వదిలేసుకొని ఇప్పుడు మనం షేప్ బెల్ట్కి పైపింగ్ వేసాము, బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాము, హ్యాండ్స్కి పైపింగ్ వేసాము. అదేవిధంగా నెక్ కూడా పైపింగ్ వేస్తే నీట్గానే ఉంటుంది, గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా 1/4 ఇంచ్ ఖర్చే పట్టుకోండి, ఎక్కువ ఖర్చు వద్దు. ఇంచు ఖర్చులోనే ఇలా పైపింగ్ వేసుకొని ఇలాగా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇలా లోపల వైపు తిరిగేసి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా ఇలా పైపింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోండి. ఇలాగ మధ్యలో ఉంటాయి కదా, ఈ మధ్యలో ఉన్నవి గుచ్చుకుంటాయి. ఈ మధ్యలో ఉన్న చెమ్కీలు మొత్తం కూడా రిమూవ్ చేసేస్తే నెక్ దగ్గర ఇంకేమీ కూడా గుచ్చుకోవు. చూడండి ఇలాగా ఈ సెంటర్లో ఉన్నాయి కదా, ఈ సెంటర్లో ఉండేవండి గుచ్చుకునేవి. ఫస్ట్ ఈ సెంటర్లో ఉన్నవి మొత్తం కూడా రిమూవ్ చేసేయండి. ఇలా ఇలా రిమూవ్ చేసేయండి. ఇలాగ పైపింగ్ నుంచి ఇలాగ సెంటర్లో ఉన్నవన్నీ కూడా తీసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇలా తీసేసిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటే కనుక ఏమన్నా అలా గుచ్చుకునేవి చూడండి, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ఈ చిన్న చిన్నవన్నీ రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగ చిన్న చిన్నవి రిమూవ్ చేసుకుంటే చూడండి తీసేసాను. ఇలాగా ఇలా చిన్న చిన్నవన్నీ కూడా ఈ సెంటర్లో ఉన్నవి మాత్రమే తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంక గుచ్చుకోదండి. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇక్కడ ఈ ఫ్రంట్లో ఉన్నవన్నీ కూడా మనం తీసేసాము. ఇంకా ఏమన్నా 1, 2 ఉంటే కనుక ఇలా రిమూవ్ చేసేయండి. చూడండి ఇలా ఉన్నవన్నీ కూడా తీసేసాను. ఇటువైపు కూడా బ్యాక్ సైడ్ కూడా తీసేసాం కదా ముందే. ఇప్పుడు ఈ హ్యాండ్కి పైపింగ్ వేసిన తర్వాత ఈ అప్పర్ సైడ్ ఉన్నవన్నీ కూడా తీసేసాము. సో ఇప్పుడు ఇలా అతుక్కోవడానికి రెడీగా ఉంది. ఇలాగా మొత్తం ఈ ఫినిషింగ్ అయిన తర్వాత హ్యాండ్ కుట్టుకోవాలి. ఇలా 3 కుట్లు కుట్టేసిన తర్వాత ఇటువైపు ఇలా ఒక చివరికి ఒక కుట్టు కుట్టుకోవాలి. ఈ కుట్టు కుట్టుకున్న తర్వాత ఇలా కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా ఇలాగ ముక్కలు కనుక ఉంటే ముక్కలు తీసేసేయండి. ఈ ముక్కలు తీసేస్తే ఇలాగ ఇదానికి అసలు గుచ్చుకోదు. ఈ కుట్టులోని చిన్న చిన్న ముక్కల్ని బయటకు తీసేస్తే కనుక ఇంకా అస్సలు గుచ్చుకోదండి. తీసేసి ఇప్పుడు దీన్ని ఓవర్లాక్ చేసేసుకుంటే కనుక ఇంకా అసలు గుచ్చుకోదండి. ఇంకెప్పుడైనా సరే చెమ్కీలు ఉన్న బ్లౌజులు ఈ విధంగా ట్రై చేయండి. మీకు చాలా బాగా వస్తుంది. బ్లౌజ్ అనేది బాగా వస్తుంది. బాగా రావడంతో పాటు అసలు చెమ్కీలు అనేవి ఎక్కడ కూడా గుచ్చుకోకుండా వస్తుంది. ఇలా ట్రై చేయండి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.